అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు చెప్పారు, నేను ఈ డైరెక్టర్తో ఆల్రెడీ 3 మూవీస్ చేస్తాను, యాక్చువల్గా రాయించుకున్నాను అని చెప్పేసి అన్నట్టు అన్నారు. యాక్చువల్గా సరదాగా అన్నానులేండి. సరదాగా అన్నా అంటే నేను అంటాం, ఒక డైరెక్టర్ మీద మనకు అంత నమ్మకం కుదరాలి, అతని వర్క్ మీద కానీ అతను చేసే దీని మీద కానీ ఒక నమ్మకం కుదరాలంటే అది ఈజీగా వచ్చే విషయం కదా యాక్చువల్గా. సో మరి ఈ ప్రాసెస్ ఆఫ్ దీంట్లో డెవలప్ అయిందా, లేదంటే ఫస్ట్ అతను కథ చెప్పి అతను కన్విక్షన్తో తీస్తుంది దీంట్లోనే లేదండి, ఫస్ట్లో మరీ ఇంతేమీ రాలేదు నాకు. నరేషన్ ఇచ్చినప్పుడు కథ బాగుంది, అండ్ తర్వాత నేను మాట్లాడతా కదా ఏంటి ఎలా అనుకుంటున్నావు సినిమా ఎడిటింగ్ కానీ కెమెరా కానీ మ్యూజిక్ ఎట్లా ఏ టైప్ ఆఫ్ అంటే వేరే ఇప్పుడు కొన్ని మూవీస్లో చెప్పి ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని. సో అప్పుడు క్లారిటీ వచ్చింది ఈ సినిమా వరకు. బట్ పని చేస్తున్న విధానంలో తను ఒక్కొక్క క్రాఫ్ట్ పైన తనకు ఉండే పట్టు కానీ, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తను పని చేయించుకునే విధానం కానీ, తన హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, ఇప్పుడు ఇంకా ఈరోజు క్యూబ్ వెళ్ళిపోతుందంటే అసలు మొత్తం ఎప్పుడో అయిపోయింది, మళ్ళీ వెళ్ళి రాత్రి అంతా పడుకోకుండా చెక్ చేసుకొని అంత ఏదో ఈజ్ ఆల్వేస్ అంటే సినిమాకి అత్యంత ప్రాణం పెట్టి పని చేస్తాడు. సినిమా బెటర్ ఉండాలి, ఇంకేం చేయాలి అంటే ఎప్పుడూ అయిపోయింది అనుకోడు పని, ఇంకేం చేద్దాం ఇంకేం బాగా చూసి బాగా వచ్చింది కదా అంటే మళ్ళీ వచ్చి కాదు ఇంకేమైనా ఇట్లా చేద్దామని థాట్ ఇమీడియట్గా వచ్చి. సో ఆ ప్రాసెస్లో వెళ్తున్న కొద్దీ అంటే నేను పని చేసిన, నేను చూసిన, నేను విన్నా, నేను చూస్తున్న మ్యాడ్ అబౌట్ సినిమా కరెక్ట్గా డైరెక్టర్స్ చూస్తూ ఉంటాం కదా మనము. హీ ఫెల్ట్ రియలీ స్పెషల్ ప్రశాంత్. అంత ఫోకస్డ్గా నేను జనరల్లీ అంటే అందరూ ఉంటారు, బట్ నేను ఇంకొంచెం ఎక్కువ చూసా ప్రశాంత్. సో అట్లాంటిది దాన్ని అంటారు కదా జనతా గ్యారేజ్లో అరుదైన మొక్క అని. సో అది మన అరుదైన డైరెక్టర్ దొరికాడు మీకు. అట్లాంటి అరుదైన డైరెక్టర్ ఎప్పుడో ఒకసారి మనకు దొరికినప్పుడు పట్టుకొని జేబులో వేసేసుకోవాలి. మొత్తాన్ని 3 సినిమాలకు లాక్ చేశారు అందుకని చెప్పి.